ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు. ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన నీళ్లు, ఈ నిధులు వరదలాగా నీళ్లలాగా పారినాయి. మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఈరోజు మీరు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇదొక భావోద్వేగం అని ఎందుకు అంటున్నా అంటే, ఉమ్మడి రాష్ట్రంలో 4-5 దశాబ్దాలు వాయిదాలు పడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. అందుకే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ శాఖను కేటాయించడమే కాదు, నిరంతరం పర్యవేక్షించుకుంటూ గత 40-50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రాకపోవడము, పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాయిదాలు పడుతూ వస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు మా ప్రభుత్వం, మీ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు.